ఇప్పుడు మనం 2025వ సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో మేషరాశి నుంచి మీనరాశి 12 రాశులు వస్తాయండి. ద్వాదశ రాశిలో మొదటి రాశి మేషరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వరదయానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం. ఆ జానకిరామ్ జాతకం ప్రేషణ మార్చి నెల ఎలా ఉంది 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మేషరాశి వారి జాతకం ప్రేషణ యోగం చదువు విద్య ఉద్యోగం చూడు మనసుల మాట అనుకున్న కోరిక చేసే పనిది చదువు విద్య ఉద్యోగంది ఆరోగ్యంది చూడు చిలకమ్మతి. ముఖ్యంగా చెప్పాలంటే మేషరాశి వారి జాతకంలో చెప్పాలంటే సత్యనారాయణ స్వామి వచ్చిండండి. సత్యంగల దేవుడు సత్యనారాయణ స్వామి వచ్చిండు. వారి గృహ నిర్మాణం కావచ్చు, ఇల్లు కట్టడం కావచ్చు, కొనడం కావచ్చు, లేదా అమ్మడం కావచ్చు, శుభకార్యాలు కావచ్చు తప్పకుండా వారికి అయ్యే అవకాశాలు ఉన్నాయండి. వారి పేరు మీద ఇంకోటి మాత్రం విఘ్నేశ్వరుడు వచ్చిండు. వారి మీద విఘ్నాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. విఘ్నేశ్వరుని ఆరాధన చేయాలి. ఇంకోటి వారి జాతకంలో లక్ష్మీదేవత వచ్చింది. ధనం మూలం జగత్ అంటారు. వారికి ధన చిక్కులున్నా రుణ చిక్కులున్నా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అమ్మవారి అనుగ్రహం కలిసి వచ్చే అవకాశం ఉందండి వారికి. మూడోది సరస్వతి మాత వచ్చింది. సరస్వతి దేవత అనుగ్రహం లేనిది ఏ పనులు కావండి. ఆ సరస్వతి దేవత అనుగ్రహం వారికి తప్పకుండా ఉంటుంది. విద్య విషయంలో ఆలోచన విషయంలో స్వచ్ఛమైన ఆలోచన నడుస్తుంది. వారు ఎక్కడ పోయినా మాత్రం గెలిచి వచ్చే అవకాశం ఉంటుందండి. లాస్ట్ వచ్చింది సంతోషిమాత. సంతోషిమాత కాడ దేవతలు త్రిమూర్తులు, అలాగే త్రిమాతలు విష్ణు విశ్వ బ్రహ్మ, అలాగే మాత్రం లక్ష్మీదేవత, పార్వతీమాత, సరస్వతి మాత కూడా సంతోషిమాత కాడ పూజ చేసిందనేది ఒక యోగం ఉన్నదండి. కానీ మాత్రం మేషరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం నవగ్రహాల్లో వారికి మాత్రం 5 గ్రహాలు మంచిగా ఉన్నాయండి, 4 గ్రహాలు మంచిగా లేవండి. వారి జాతక బలంలో ఎల్నాటి శని ప్రభావం రాబోతుంది వారికి. ఇప్పుడు లాస్ట్ 11వ స్థానంలో శని నడుస్తుంది వారి పేరు మీద. ఈ మార్చి నెల మధ్యస్థానం నుంచి మాత్రం ఎల్నాటి శని ప్రభావం మొదలవుతుంది. కొన్ని రాశిలో ఆ రాశి వారిలో మాత్రం కొందరికి మంచి జరిగే అవకాశం ఉంది, కొందరికి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉందండి వారి పేరు మీద. కానీ మాత్రం ఈ మంచి జరిగితే మాత్రం భగవంతుడి దయ వలన పర్వాలేదండి. ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే మాత్రం చాలా ఇబ్బంది. కాబట్టి ఆ ఇబ్బందులు జరిగినా మంచి జరిగినా మాత్రం వారికి మంచి అంతా మన మంచిగా అనుకోవాలని ఉంటే వారు ఖచ్చితంగా మాత్రం నవగ్రహ ధ్యానం చేసి శనేశ్వరుని పూజ చేయడం చాలా వరకు మంచిదండి. కొందరికి మాత్రం ఆ శనేశ్వరుడు చాలా వరకు ఉచ్చస్థానం ఉంటే కలిసి వస్తుందండి, నీచస్థానం ఉంటే నష్టం వస్తుందండి. ఉచ్చస్థానం అంటే ధన విషయంలో, ధాన్య విషయంలో, సంతాన విషయంలో, కుటుంబ విషయంలో, ఆరోగ్య విషయంలో, అలాగే వ్యాపార విషయంలో, సంతాన విషయంలో, సంసార విషయంలో, ఆరోగ్య విషయంలో, మానసిక పరంగా, వృత్తి విషయంలో అన్నిట్లా కలిసి వస్తుందండి. నీచ స్థానంలో ఉంటే కుటుంబంలో ఇబ్బందులు, ఆరోగ్యంలో ఇబ్బందులు, ధనంలో ఇబ్బందులు, చేసే వృత్తిలో ఇబ్బందులు, అలాగే లేనిపోని తగాదలు, గొడవలు, అలాగే ఇల్లు అమ్మటం, అలాగే ఇల్లిడిసి తిరగటం ఇలాంటి సంఘటనలు జరుగుతాయండి. కాబట్టి శనేశ్వరి మహిమ అలా ఉంటుంది. కాబట్టి ఆ ఎల్నాటి శని ప్రభావం వీరికి ఇబ్బంది పెట్టకుండా ఖచ్చితంగా మాత్రం వీరు మాత్రం ఆ శనేశ్వరుని ఆరాధన చేయడం చాలా మంచిదండి. వీలైతే వీరు సొంతంగా చేసుకోవచ్చు. వీలు కాకుంటే మాత్రం సద్బ్రాహ్మణులతో మాత్రం శాంతి చేయించుకుంటే వీరికి రక్షణ కవచం లెక్క కాపాడే అవకాశం ఉంటుందండి. ఆదాయం 11, ఖర్చు 11 సరి సమానం. వీరికి సాయం చేసేది 4 అయితే ఇబ్బందులు పెట్టేది 8 మంది. అన్నదమ్ముల సహకారం ఉండదండి. ఎవరికి వారి ఎమ్నకు తీరి అన్నట్టు ఉంటుంది. ఇక వీరి జాతకంలో వివాహం కాని వారికి మాత్రం వివాహ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక వివాహమైన వారికైతే భార్యాభర్తలో ఇబ్బందులు చిక్కులు చికాకులు తప్పవు. ఆ భార్యాభర్తలో ఇబ్బందులు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం వీరు సెలవు రోజుల్లో కానీ లేక మన దైవ కార్యక్రమాలు అంటే ఏదైనా ఒక పూజ చేసే రోజు వస్తుంది కదండి, కొన్ని వారాలతో కొన్ని పూజలు వస్తాయి. ఆ పూజ టైంలో దేవాలయం సందర్శనం చేసి రావటం మంచిదండి. ముఖ్యంగా ఈ మార్చి నెలలో మాత్రం హోళికా పూర్ణమి కానీ లేదా మాస శివరాత్రి కానీ లేదా వీరి జాతకానికి ఏకాదశి ఘడియ కానీ, అలాగే వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం వీరి జాతకంలో మాత్రం చూడాలంటే సంకటహరి చతుర్థి అనే రోజు ఉంది. ఆ రోజు కానీ భార్యాభర్తలు వెళ్ళి ఏదైనా దైవాలయానికి వెళ్ళి మాత్రం పూజ చేసుకుంటే వీరి మీద ఉన్న ఇబ్బందులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. వ్యాపారస్తులకు సరి సమానం ఉంటుందండి. ఉద్యోగస్తులకు మాత్రం పని ఒత్తిడి అధికంగా ఉంటుందండి. స్త్రీలకైనా పురుషులకైనా. ఈ మేషరాశి వారి జాతకంలో అశ్విని నక్షత్రంలో మాత్రం చాలా వరకు శుభయోగం ఉన్నదండి. కృతికా నక్షత్రం వారికి ఇబ్బంది ఉంటుందండి. వీరికి లక్కీ నెంబర్ చూడాలంటే మాత్రం వీరి జాతకంలో 9 వస్తుంది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం 7 వస్తుంది, 2 వస్తుందండి. వారాల్లో అన్ని వారాలు మంచిగానే ఉన్నాయి. కానీ ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే ఏ వారం అంటూ చెడు లేదు కానండి. ముఖ్యంగా వీరి జాతకంలో అమావాస్య పౌర్ణమి ఘడియల ఒక
దైవాలయం దర్శనం తప్పించి ఏరే పనులు చేయకూడదండి. అలాగే తిథి సంధ్య అంటారు. తిథి సంధ్య అంటే ఒకే రోజులో 2 తిథులు కలిసి ఉంటాయండి కొన్ని ఘడియల్లో. అలాంటి రోజు ఇది ఏ పని చేయకపోవడం మంచిది. చేస్తే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మేషరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా విదేశం వెళ్ళాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది. శ్రీరామనవమి గడి వరకు ఇబ్బందులు తప్పవండి. వారికి వీలైతే మాత్రం భద్రాచలం దర్శనం చేసి ఆ భద్రాద్రి రాముని దర్శనం చేస్తే వీరికి మంచి జరిగే అవకాశం ఉంది. ఈ రాశి వారికి చాలామంది అనుకోవచ్చు ఎల్నాటి శని రాబోతుంది, నష్టం కావచ్చు, ఏదైనా ఇబ్బంది రావచ్చు అని అనుకోవచ్చు. కానీ మాత్రం ఎల్నాటి శని వస్తే నష్టం వస్తుందని అర్థం కాదండి. మంచి కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే నష్టాలు ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. మనకు ఇబ్బందులు పెట్టి జరిగే పనుల కంటే ఇబ్బందులు పెట్టి జరిగే పనులు చాలా మంచివండి. కానీ మాత్రం మంచిగా ఒకటేసారి మంచి అయిందనుకో మాత్రం తర్వాత ఇబ్బంది వస్తుందని అర్థం మనిషికి. కానీ కొన్ని ఇబ్బందులు పరీక్షలు పెట్టి భగవంతుడు ఒక దారికి తెచ్చిండంటే అది చాలా వరకు మంచిగా ఉంటుందండి. మీరు జాతకంలో చూడాలంటే మాత్రం కానీ గవర్నమెంట్ ఉద్యోగం పొందాలనుకునే వారికి మాత్రం తప్పకుండా కలిసి వస్తుంది. రాజకీయ నాయకులకు మాత్రం అస్సలు కలిసి రాదండి. ఏ పని చేసినా ఎంత పని చేసినా ఇబ్బందులు చిక్కులు చికాకులు తప్పవు. నమ్మిన వారు ద్రోహం చేసే అవకాశం ఉంటుందండి. కానీ ముఖ్యంగా ప్రత్యర్థులు కూడా ఇబ్బందులు పెడతారు. వీరి ఎంట ఉన్నవారు కూడా ఇబ్బందులు పెడతారు. అలాగే మాత్రం కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందులు పెడతారు. అలాగే వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం కానీ ఎరుపు భూమి ఉన్నవారు కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. పాడి పరిశ్రమ రంగంలో కావచ్చు, వ్యవసాయ రంగంలో కావచ్చు, అలాగే పశు రంగంలో కావచ్చు, అలాగే వీరు జ్యోతిష బలంలో చూడాలంటే పండ్ల తోట విషయంలో కావచ్చు, అలాగే నర్సరీ రంగంలో కావచ్చు, వీరికి కొద్దిపాటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. జీవరాశుల వ్యాపారంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలండి. జీవరాశుల వ్యాపారంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. లోహ వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. భూమి వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే గవర్నమెంట్ తరపు నుంచి ఇల్లు కానీ, పట్టా కానీ, భూమి కానీ, లోన్ కానీ, అలాగే ఉద్యోగం కోసం కాగితం కానీ, లేదా లోన్ కోసం, లేదా మాత్రం పింఛన్ కోసం ఇబ్బందులు పడుతున్న వారికి తప్పకుండా మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే బాలలకు, బాలికలకు, వికలాంగులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి కూడా మంచి జరిగే అవకాశం ఉన్నాయి. గవర్నమెంట్ తరంగా వచ్చే పథకాలు తప్పకుండా వీరికి వస్తాయి. కానీ విసిగించి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి జాతక బలానికి ఆ పనులు జరగాలంటే ఖచ్చితంగా ఇందాక చెప్పినట్టు మాత్రం వీరి జాతక బలంలో మాత్రం భద్రాచలం రాముడికి దర్శనం చేయటం మంచిది. లేదా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం శనేశ్వరునికి పూజ చేయటం మంచిదండి. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఏ పని చేసినా 1-4 సార్లు ఆలోచన చేయాలండి. మేషరాశి వారి జాతకంలో నోటి వెంట మాత్రం ఖచ్చితంగా మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి నామం దర్శనం ఎప్పుడైనా ఉండాలండి నోటి వెంట. రెండవది మాత్రం రాముడి నామం ఉండాలండి. చాలా వరకు మంచి జరిగే అవకాశం ఉంది. ఇది విని చూసి ఆచరించే వారికి మేషరాశి వారికి ఆ పరమేశ్వరుడి దయ వలన మంచి యోగ బలం ఉంటుందండి. శుభం భూయత్.